దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము న్యాయాధిపతులు 6వ అధ్యాయము 14వ వచనము. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే. హల్లెలూయా! ఎంత గొప్ప వాగ్దానము దేవుడు ఈ దినాన్ని ఇస్తున్నాడో. పిరికివాడైన గిద్యోనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు బలము తెచ్చుకో, నేనున్నానన్న, నాతో నా ప్రభువు ఉన్నాడన్న బలము నువ్వు తెచ్చుకొని నువ్వు వెళ్ళు, ఇశ్రాయేలు పక్షాన నిలబడి యుద్ధము చేయు. నేను నిన్ను పంపిస్తున్నాను గనక, నిన్ను పంపినవాడును నేనే గనక నీకు ఆ మిద్యానీయులందరి మీద గొప్ప జయం ఇస్తానని దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఈ దినాన నీతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు అన్యజనుల్లో రక్షణ సువార్తను ప్రకటించడానికి భయపడుతున్నావా? దేవుని గురించి మాట్లాడడానికి భయపడుతున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, నా తట్టు తిరుగు, నేను నీ తట్టు తిరుగుతున్నాను, నేను నిన్ను పంపిస్తా ఉన్నాను, నువ్వు బలము తెచ్చుకొని నువ్వు వెళ్ళు, అక్కడ నీకు గొప్ప జయం వస్తుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని వాగ్దానాన్ని పట్టుకొని దేవుడు నిన్ను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించు ప్రియమైన దేవుని బిడ్డ. అది ఆధ్యాత్మికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, ఆయనే నిన్ను ఆ స్థలానికి పంపిస్తున్నాడు కనుక ఆ స్థలంలోనికి వెళ్ళి బలము తెచ్చుకొని నువ్వు వెళితే దేవుడు నీ పక్షాన ఉండి ఆయన నీ పక్షాన నిలబడి నీకు జయమును, విజయాన్ని దయచేసి నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా, దీవెనికరంగా నిలబెడతాడు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ప్రార్థన చేసుకుని వాగ్దానాన్ని పట్టుకొని జీవితాన్ని ప్రారంభించు. దేవుడు త్వరలోనే నీకు గొప్ప బలాన్ని ఇచ్చి నిన్ను ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నారు. ఆమేన్.